హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2025 జనవరి 5. టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. కక్సలో మొలకెత్తిన అలసంద విత్తనాలు వార్తల్లో ఉన్నాయి. ఓకేనా, అవి ఏంటో మాట్లాడదాం. నెక్స్ట్, అందరికీ అమ్మ పుస్తకం పేరే అందరికీ అమ్మ అనే పుస్తకం ముందు వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్, టోమికో ఇటోకా కన్నుమూత, ఒక ఉమెన్ మరణించినట్టు వార్తలకు వచ్చిన ఓల్డెస్ట్ ఉమెన్, ప్రపంచంలోనే అత్యంత వృద్ధరాలు. నెక్స్ట్, అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత, ఒకే వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్, అమెరికా స్పీకర్గా మైక్ జాన్సన్ వార్తల్లో ఉన్నారు. ఓకేనా. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కక్సలో మొలకెత్తిన అలసంద విత్తనాలు. మరి ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగించిన రాకెట్ పేరు PSLV C60. మరి ఈ రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలు పంపించాం, 2 శాటిలైట్స్. ఒకటి సేంజర్, సెకండ్ వన్ టార్గెట్ అనే ఉపగ్రహాలు పంపించాం. మరి ఎందుకు పంపించాం అంటే అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే మనం పంపించిన ఒక మిషన్ పేరమా స్పేస్ డాకింగ్ మిషన్. దాన్నే స్పెడెక్స్ అని పంపిస్తాం, దాన్నే స్పెడెక్స్ అని పిలుస్తారు. స్పెడెక్స్ అంటే అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి భాగంలో ఇస్రో ప్రయోగించింది. మరి ఏ రాకెట్ ద్వారా? PSLV C60 రాకెట్ ద్వారా. ఈ రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలు మరియు 24 పేలోడ్స్ పంపించాం, 24 పేలోడ్స్. ఈ పేలోడ్స్లో 24 పేలోడ్స్లో ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్, దాన్నే క్రాప్స్ అని పిలుస్తారు. క్రాప్స్ అనే సాధనంలో 8 అలసంద గింజలు ఉన్నాయి. అలసంద గింజలు అంటే బొబ్బర్లు. ఇవి అక్కడ మొలకెత్తేనా రేపు 2-3 రోజుల్లో ఆకులు కూడా రాబోతున్నాయి. ఎందుకు ఎలాంటి ప్రయోగాన్ని ఇస్రో చేస్తున్నారంటే, రానున్న కాలంలో అంతరిక్ష ప్రయోగాలు చాలా చేస్తాం మనం. మరి అక్కడ ఉండటానికి భారత వ్యోమగాములకి ఏం కావాలి? ఆహారం కావాలి. అక్కడ ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ఇస్రో ముందుగాన. ఒకసారి ప్రధానంగా గమనిస్తే, ఇస్రో రోదసిలోకి పంపిన అలసంద విత్తనము 4 రోజులను మొలకెత్తాయంట. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ గ్లాస్. ఓకే, దీంట్లో విత్తనాలు ఉన్నాయి. ఇవి మొలకెత్తేనా ఒక 2 లేదా 3 రోజులు ఆకులు కూడా వస్తాయి. నెక్స్ట్ వన్, స్పేస్ డాకింగ్ మిషన్ స్పెడెక్స్. స్పెడెక్స్ అంటే అంతరిక్ష రంగంలో ముందుగా రాకెట్ ప్రయోగాలు చేయడానికి, 2 రాకెట్లను కలపడానికి ఈ ప్రయోగం చేయబోతున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని స్పేస్లో ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, స్పేస్ డాకింగ్ మిషన్ స్పెడెక్స్ PSLV C60 ద్వారా 2 ఉపగ్రహాలతో పాటు 24 పేలోడ్స్ పంపించాం. నెక్స్ట్, ఆ 24 పేలోడ్స్లో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్ ఉంది. క్రాప్స్ ద్వారా మనం పంపించిన అలసంద గింజలు ఎన్ని అంటే 8. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశమే కదా ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో మొక్కల పెంపకాన్ని, నెక్స్ట్ అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది ఎవరు? అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది ఎవరంటే నాసా వారు గుర్తించారు జినియా అనే పుష్పాన్ని. అదే చంద్రునిపైన మొక్కల పెంపకం, చంద్రునిపైన మొక్కల పెంపకాన్ని చేస్తుంది కూడా ఎవరంటే నాసా వారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే ఇప్పుడు భారతదేశం కూడా వార్తలో ఉంది. భారతదేశం ఇటీవల కాలంలో ఎన్ని అలసంద విత్తనాలు పంపించింది అంతరిక్ష రంగంలోకి అంటే గుర్తుపెట్టుకోవాలి ఎన్ని అంటే 8. మనం రానున్న కాలంలో ఏం చేస్తాం? రాబోయే కాలంలో సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన చేస్తాం, సుదీర్ఘ కాలము అంతరిక్ష ప్రయోగాలు చేస్తాం. ఈ సమయంలో ఎలాంటి ప్రయోగాలు ఉపయోగపడతాయి? వ్యోమగాములు తన ఆహారాన్ని వారే అక్కడ తయారు చేసుకుంటారు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో PSLV C60 రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరిగింది? 2024 డిసెంబర్ 30వ తారీఖున జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గమనిస్తే, అందరికీ అమ్మ పుస్తకం అనేది వార్తలో ఉంది. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు ఆవిష్కరణ చేస్తారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్. జూలూరి గౌరీశంకర్ రాసిన బుక్ పేరే అందరికీ అమ్మ. పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసినారంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరణ చేస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. మరి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ లేటెస్ట్గా మనం లేటెస్ట్గా చెప్పుకున్న బుక్స్ కొన్ని. ఓకే, స్టంప్డ్ అనే బుక్ వార్తలో ఉందమ్మా. ఈ స్టంప్డ్ అనే బుక్ చెప్పుకున్నాం లేటెస్ట్గా. ఈ బుక్ రాసింది సయ్యద్ ఖేర్మానీ అని మాట్లాడుకున్నాం. సయ్యద్ ఖేర్మానీ రాసిన బుక్ పేరు స్టంప్డ్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ జమ్మూ, JAMMU, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్. ఈ బుక్ కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఈ బుక్ రాసింది ఎవరంటే రాఘవేంద్ర తన్వార్ అని మాట్లాడుకున్నాం. రాఘవేంద్ర తన్వార్. అంటే ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ అండ్ ఆథర్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్లీస్డ్ అనే బుక్ ఎవరు రాశారు? అన్లీస్డ్ బోరిస్ జాన్సన్. అన్లీస్డ్ అనే బుక్ రాసింది ఎవరని చెప్పుకున్నాం? బోరిస్ జాన్సన్. అంటే బ్రిటన్ మాజీ ప్రధాని. విట్నెస్ అని బుక్ చెప్పుకున్నాం, సాక్షి మాలిక్. అలా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంది నాన్న మనకి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. టోమికో ఇటోకా కన్నుమూత. టోమికో ఇటోకా ఈమె జపాన్ దేశానికి చెందిన ఒక బామ్మగారు. అత్యంత పెద్ద వయసు చనిపోయారు. ఓల్డెస్ట్ ఉమెన్. సింపుల్గా అత్యంత వృద్ధురాలైన ఇటీవల కాలంలో చనిపోయిన వ్యక్తి ఎవరు, ఏ దేశానికి చెందినవారు అంటారు. ఆమె పేరు టోమికో ఇటోకా. లాస్ట్లో తోకాను గుర్తుపెట్టుకోమ్మా. ఓకే, టోమికో ఇటోకా అంటే ఏ దేశం అంటే జపాన్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈమె. మరి ఈమెకు 90 years, 80 years, 70+ కదా. అంటే 116 అంటే 116 సంవత్సరాలు బతికారు నాన్న. ఓకేనా. గిన్నీస్ రికార్డు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా 116 సంవత్సరాల బ్రతికి మరి ఇటీవల కాలంలో చనిపోయిన వ్యక్తి టోమికో ఇటోకా. జపాన్కు చెందిన టోమికో ఇటోకా డిసెంబర్ 29న జపాన్లో ఏ నగరంలో మరణించారంటే ఆసియా నగరంలో ఆమె మరణించారు. మరి ఈమె 1908లో 1908 మే 28న జన్మించారు నాన్న. గతంలో కూడా 2024 ఆగస్టు ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు ఒక బామ్మగారు చనిపోయారు. స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. మరి ఆమె వయసు అప్పట్లో 117 years అమ్మా. అంటే 117 సంవత్సరాల వయసులో చనిపోయారు. మరి ఏ దేశం అంటే స్పెయిన్కి చెందిన ఒక బామ్మగారు. అంటే ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళ మరి ఎవరు చూసుకుంటే మారియా బ్రానియస్. 117 సంవత్సరాల వయసులో చనిపోయారు. 2024 ఆగస్ట్. అంటే ఏ దేశం అంటే స్పెయిన్. ఓకే, మారియా బ్రానియస్ వృద్ధురాలు 2024లో మరణించారు. ఈమె గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత. అంటే అణుశాస్త్రవేత్తగా పేరు పొందిన వ్యక్తి. అంటే మీకు ప్రధానంగా 1974 కానీ 1988 గుర్తుకొస్తే నాకు రాజస్థాన్ ప్రోక్రాన్ అనే ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో నాన్న మీకు తెలుసు నాన్న. అంటే పరీక్షలు జరిగాయి. పరీక్షలు భారతదేశం ఈ ప్రయోగం చేసినప్పుడు స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టాం. ఒకసారి మీరు చదివితే తెలుస్తుంది. ఓకే, ఐడియా ఉంటుంది మీకు. అంటే పోక్రాన్ 1, పోక్రాన్ 2 అనే పేర్లతో పరీక్షలు జరిగాయి కదా. అందులో ప్రయోగాలు చేసిన ఒక శాస్త్రవేత్త ఇటీవల కాలంలో మరణించినట్లు వార్తల్లోకి వచ్చారు. ఆయన ఎవరు అంటే ఆర్ చిదంబరం. పూర్తి పేరు రాజగోపాల చిదంబరం అంటారమ్మా. రాజగోపాల చిదంబరం. ఇక్కడ అనిపిస్తున్నారు కదా ఈయన. 1962లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి చేశారు ఈయన. నెక్స్ట్ 1990లో బార్కు డైరెక్టర్గా పనిచేస్తారు. అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పిలుస్తారు. బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ పనిచేస్తారు. ఎవరంటే ఆర్ చిదంబరం గారు. 1974 పోక్రాన్ 1
నెక్స్ట్ వన్ 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో కీలకమైన సేవలు అందించారు నాన్న. మరి ఈయన గురించి మాట్లాడుకుంటే ఈయనకి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. భారతదేశంలో అత్యంత పౌర పురస్కారాలు మనకు తెలుసు. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అంటాం కదా. మరి ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా వచ్చింది నాన్న. పద్మశ్రీ 1975లో వచ్చింది. నెక్స్ట్ వన్ 1999లో పద్మవిభూషణ్ వచ్చినమా, పద్మవిభూషణ్. ఇక్కడ మనం గమనిస్తే 2 ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్. 1975లో పద్మశ్రీ వచ్చినప్పుడు అదే ఇయర్లో మనకి ఐసిడిఎస్ స్కీమ్ వచ్చిందమ్మా. ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వచ్చింది. భారతదేశం తొలి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించిన ఒక ఉపగ్రహం, ఒక శాటిలైటు. నెక్స్ట్ ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించింది కూడా ఎప్పుడంటే 1975 నానా. 1975. 1999 అంటే మనకు గుర్తు రావాల్సింది కార్గిల్ వార్ అమ్మ. కార్గిల్ వార్, కార్గిల్ యుద్ధము 1999 జూలై 26. మీకు ఐడియా ఉంటుంది. ఈ కార్గిల్ వార్ జరిగి 2024 జూలై 26 నాటికి 25 ఇయర్స్ నాన్న. 25 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనం పోఖ్రాన్ 1 అంటే పోఖ్రాన్ పరీక్షలు, పోఖ్రాన్ అణు పరీక్షలు. పోఖ్రాన్ అనే ప్రాంతం రాజస్థాన్లో ఉందమ్మా. భారతదేశం తొలిసారిగా అణు పరీక్షలు చేసింది ఇక్కడే పోఖ్రాన్ అనే ప్రాంతంలో. అప్పుడు దీనికి మనం పెట్టిన కోడ్ పేరమ్మ అంటే స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టాం. స్మైలింగ్ బుద్ధ. అండ్ సెకండ్ వన్ 1998లో ఈ ప్రయోగం విజయవంతం చేసినప్పుడు దానికి పెట్టిన కోడు అంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని పేరు పెట్టుకున్నాం. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని మనం సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాం. చెక్ చేసుకోండి నాన్న. అంటే ఇటీవల కాలంలో వారి యొక్క మరణాలు పద్మశ్రీ గ్రహీత అయిన తులసి గౌడ. తులసి గౌడ మరణించినట్టు వార్తల్లోకి వచ్చారు. వృక్ష శాస్త్రవేత్త అంటే మహిళ. అంటే వృక్ష శాస్త్రవేత్తగా పేరు పొందిన ఒక మహిళ అంటే ఇటీవల కాలంలో మరణించారు. తులసి గౌడ. అంటే ఈమె కర్ణాటక అని చెప్పుకున్నాం. ఓకేనా. మరి ఇటీవల కాలంలో కేఎస్ మణిలాల్ కూడా చనిపోయారు. కేఎస్ మణిలాల్. మరి కేఎస్ మణిలాల్ కూడా వృక్ష శాస్త్రవేత్త. మరి ఈయన కేరళకు చెందినవారని మాట్లాడుకున్నాం. ఈయన కూడా పద్మశ్రీ వచ్చిందనేది మనకు తెలుసు. అంటే తులసి గౌడ్ అంటే ఉమెన్ నాన్న. మరి ఇటీవల కాలంలో మరణించిన మన సుజుకి అంటాం. సుజుకి అంటే జపాన్ దేశానికి చెందిన సుజుకి బైకులు కానీ సుజుకి కార్లు కానీ ఉంటాయి. ఆ సుజుకి ఫౌండర్ నాన్న. సుజుకి ఫౌండర్ చనిపోయినట్టు వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే సుజుకి మోటార్ వ్యవస్థాపకుడు. ఇటీవల కాలంలో మరణించారు. ఫౌండర్ నాన్న. మరి ఆయన పేరు మనం గమనిస్తే ఒసాము సుజుకి చనిపోయినట్టు వార్తలో ఉంది. గుర్తుపెట్టుకు ఏ దేశం అంటే జపాన్. అలాగే ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ చనిపోయారు నాన్న, ఆర్థికవేత్త. అలాగే శామ్ బెనగల్ సినీ దర్శకుడు కూడా చనిపోయారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తుల గురించి పోటీ పరీక్షలో 1 మార్కు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. అమెరికా స్పీకర్గా మైక్ జాన్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా. అంటే ఇటీవల కాలంలో అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా వచ్చిన ట్రంప్ అమ్మ మనకి 2025 జనవరి 20వ తారీఖున ఈ మంత్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఈ సమయంలో మంత్రివర్గాన్ని నియమిస్తారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి కానీ, అమెరికా విద్యాశాఖ మంత్రి కానీ, నెక్స్ట్ అమెరికా వాణిజ్య మంత్రి కానీ ఇవన్నీ నియమిస్తున్నారని ట్రంప్ గారు. మరి ఇప్పుడు అమెరికా స్పీకర్గా ఎవరు నియమించారంటే మైక్ జాక్సన్ నియమించారు. గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇండియాలో మొదటి బీటా బేబీ అంటే భారతదేశంలో తొలిసారిగా ఫస్ట్ బీటా బేబీ. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియా పాస్ బీటా బేబీ అని పిలుస్తారు. అంటే నాన్న ఇక్కడ మీకు ప్రధానంగా తెలియాలి బీటా బేబీ ఆల్ఫా అంటే మనకి 2010 నుంచి 2024 మధ్య పుట్టే కిడ్స్ ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, వారిని ఏ పేరుతో పిలుస్తారంటే ఆల్ఫా జనరేషన్ కిడ్స్ అని పిలుస్తారు. కిడ్స్. మరి 2010-24 మధ్య ఎవరు జన్మించిన వాళ్ళు ఏ పేరుతో పిలుస్తారంటే ఆల్ఫా జనరేషన్ కిడ్స్ అని పిలుస్తారు. మరలా ఇప్పుడు 2025 నుండి 2039 వరకు అంటే ఈ 15 సంవత్సరాల్లో జన్మించిన వారిని ఏ పేరుతో పిలుస్తారంటే బీటా జనరేషన్ కిడ్స్ అని పిలుస్తారు. జనరేషన్ కిడ్స్.
ఇప్పుడు మనం 2025 జనవరి 1వ తారీఖు నుంచి బీటా జనరేషన్లో ఉన్నామమ్మా. అంటే 2025 నుంచి 2039 జన్మించిన పిల్లల్ని మనం బీటా జనరేషన్ కిడ్స్ అని పిలుస్తారు. కానీ ఇంపార్టెన్స్ ఏంటంటే తొలిసారిగా ఎవరు పుట్టారు అని ఈ జనరేషన్లో వారు పేరు ఇంపార్టెన్స్. ఇండియాలో మొదటి బీటా బేబీ 2025 జనవరి 1 రాత్రి 12:03 పుట్టారు. అంటే 12 అయిన తర్వాత 3 నిమిషాల తర్వాత నాన్న ఆ పుట్టిన బేబీ ఒక బాలుడు, మంచి దట్టంగా ఉన్నాడు. అంటే దాదాపుగా ఈయన 3 కేజీల 120 గ్రాములు ఉన్నారు. ఏ రాష్ట్రానికి చెందినవారు? భారతదేశంలో తొలిసారిగా బీటా బేబీ పేరు ఏం పేరు అంటారు? ప్రాంకీ రెమోవాత్ డెకా జాడింగ్. సింపుల్గా ప్రాంకీ అని గుర్తుపెట్టుకో. ప్రాంకీ రెమోవాత్ డెకా జాడింగ్ మిజోరం రాష్ట్రానికి చెందినవారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క తల్లిదండ్రులు గమనిస్తే మనకి రామ్జీర్ మావి, నెక్స్ట్ రెమోవాత్ సంఘ దంపతులకు 3 కేజీల 120 గ్రాముల కిడ్స్ పుట్టడమా ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఓకే, ఈ బొడ్డోడే భారతదేశంలో తొలిసారిగా బీటా బేబీగా పేరుంది. ప్రాంకీ ఏ రాష్ట్రం అంటే మిజోరము. మరి ఇక్కడ రామ్జీర్ మావి రెమోవాత్ సంఘ దంపతులు ఎవరంటే మిజోరంలో ఐజ్వాల్కి చెందిన కట్లా ఈస్ట్ కమ్యూనిటీకి చెందినవారమ్మా. కట్లా ఈస్ట్ కమ్యూనిటీకి చెందినవారు. మరి బొడ్డోడు మిజోరంలో ఏ హాస్పిటల్లో జన్మించారంటే థర్డ్ లాంగ్ సీనోడ్ హాస్పిటల్లో జన్మించాడు బొడ్డోడు. ఓకే, థర్డ్ లాంగ్ సీనోడ్ హాస్పిటల్లో జన్మించారు. ఇక్కడ మిజోరంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా జాతీయ పక్షుల దినోత్సవం, నేషనల్ బర్డ్స్ డే. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే జనవరి 5వ తారీఖున అయితే 2025 థీమ్ ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యూచర్ అంట. 2025 థీమ్. మరి జనవరిలో ఇంపార్టెన్స్ మీకు జనవరి 3వ తారీఖున అంటే నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం జనవరి 3వ తారీఖున అనుకున్నాం. మరి జనవరి 4వ తారీఖున వరల్డ్ బ్రెయిలీ లిపి డే. అంటే ప్రపంచ బ్రెయిలీ లిపి డే. మరి జనవరి 5వ తారీఖున నేషనల్ బర్డ్స్ డే, జాతీయ పక్షుల దినోత్సవం జరుపుకుంటాం. దానికి థీమ్ ప్రొటెక్టింగ్ అవర్ బర్డ్స్, ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యూచర్ అంట. ఓకేనా, ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. జాతీయ పక్షుల దినోత్సవం అయితే జనవరి 5, జాతీయ పిచ్చుకల దినోత్సవం నేషనల్ స్పారోస్ డే, పిచ్చుకల దినోత్సవం. దాన్ని ఇంటర్నేషనల్ బర్డ్స్ డే అని పిలవచ్చు. ఇంటర్నేషనల్ బర్డ్స్ డే అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మనకి ప్రతి సంవత్సరం మార్చి 20వ తారీఖున జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే ఇథియోపియాలో 9 మిలియన్ల మంది పిల్లలు బడి బయట. అంటే ఇథియోపియా అనే ఒక దేశం. అంటే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానం బ్రెజిల్ అని పిలుస్తాం కదా. మరి ప్రపంచం కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానం బ్రెజిల్ అయితే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో 5వ స్థానం కలిగిన దేశం ఏంటంటే ఇథియోపియా. అలాంటి ఇథియోపియాలో అక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది అంత ఇంప్లిమెంట్ అవ్వలేదు నాన్న. అక్కడ కొన్ని కారణాల వలన, రీజన్స్ వలన చాలామంది పిల్లలు ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ అవ్వలేదు అనేది మరి ఇటీవల కాలంలో యూనిసెఫ్ వారు నివేదిక ఇచ్చారు. యూనిసెఫ్ అంటే ఎడ్యుకేషన్ అందక చాలామంది పిల్లలు బడి బయటే ఉన్నారు. అంటే బడికి వెళ్ళడానికి అక్కడ సమయం సరిపోకన అక్కడ పరిస్థితులు బాగోలేదు. మరి ప్రధాన కారణం ఏంటంటే మానవ నిర్మిత మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇవన్నీ అడగడు. కానీ మరి ఇటీవల కాలంలో ఇథియోపియాలో 9 మిలియన్ల మంది పిల్లలకి ఎడ్యుకేషన్ అందలేదని ఎవరు ఇచ్చారు నివేదిక అంటే యూనిసెఫ్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ, అంటే యుఎన్ఓ అనుబంధ సంస్థ. మరి ప్రెసిడెంట్ యూనిసెఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు గుర్తుపెట్టుకో. యూనిసెఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు అంటే కరీనా కపూర్. బాలీవుడ్
నటి అనేది మీకు తెలుస్తున్నాను. అయితే మనకు ప్రధానంగా యునిసెఫ్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1946 డిసెంబర్ 11 ఏర్పాటైందమ్మా. అంటే యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అని చెప్పుకుంటాం, న్యూయార్క్. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 11 ఏం జరుపుకుంటాం అంటే యునిసెఫ్ డే జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి, యునిసెఫ్ డే. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. పేదరికం లేని గ్రామాలుగా 2025 భారతదేశాన్ని పేదరికం లేని గ్రామాలుగా మారుస్తామనేది 2025 నాటికి టార్గెట్ పెట్టుకున్నారు. భారతదేశం అన్ని గ్రామాల్లో కూడా పేదరికం లేకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. అంటే గ్రామాల్లో పేదరికం లేకుండా ఉండాలి అంటే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవ్వాలి నాన్న. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గమనిస్తూ ఉండాలి గ్రామాలని. అలా ఏమవుతుందంటే దేశం మొత్తం మీద గ్రామాల్లో పేదరికం అనేది ఉండదు. పేదరికం లేని గ్రామాలుగా 2025 నాటికి మారుస్తారంట. మరి ఎవరు ప్రకటించారంటే కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్నటి రోజున ప్రకటించారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే 2023-24లో భారతదేశంలో గ్రామీణ పేదరికం ఎంత ఉంది అంటే 4.86% ఉందని మాట్లాడుకున్నాం. ఒక్కసారి నేను కరెంట్ అఫైర్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. అంటే గ్రామీణ పేదరికము అదే 2023-24లో పట్టణ పేదరికం ఎంత ఉందని చెప్పుకున్నాం అంటే 4.09% ఉందని చెప్పుకున్నాం. ఇది పట్టణ పేదరికము. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరమ్మా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు. నిన్నటి రోజున చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్ 2025 జనవరి 4వ తారీఖున కరెంట్ అఫైర్స్ చూడండి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము 2023-24లో గ్రామీణ పేదరికం ఎంత ఉందంటే 4.86. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి తగ్గిందా లేదంటే తగ్గింది పేదరికము. ఓకే, పట్టణంలో కూడా తగ్గింది నాన్న. 2023-24లో పట్టణ పేదరికం 4.09%. ఓకేనా, మీకు చాలా ప్లస్ అవుతుంది. మరి భారతదేశం యొక్క టార్గెట్ 2025 టార్గెట్ అమ్మా 2025ని ఎలా ప్రకటించింది? భారతదేశం ఏఐ ఇయర్గా ప్రకటించింది. అంటే ఆర్టిఫిషియల్ ఇయర్గా ప్రకటించిందేమో కృత్రిమ మేధస్. మరి 2025 మరొక టార్గెట్ అమ్మా ఇండియా టార్గెట్ గమనిస్తే టీబీ ఫ్రీ ఇండియా అనేది మాట్లాడుకున్నాం. మరి 2025 మరొక ఇంపార్టెన్స్ లేటెస్ట్గా మాట్లాడుకున్నాం అమ్మ. రక్షణ రంగంలో సంస్కరణల సంవత్సరము. భారతదేశాన్ని 2025 నాటికి రక్షణ రంగంలో సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ఇటీవల కాలంలో రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఓకే, రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే పోటీ పరీక్షలు ప్రతిసారి అడిగే ఒక టాపిక్ నాన్న ఐఐటీస్. అంటే ఐఐటి అనే ఒక టాపిక్ వార్తలో ఉంది. ఒక్కసారి ప్రధానంగా గమనిస్తే ఐఐటి హైదరాబాద్ మరియు సింగరేణి ఒప్పందం. పోటీ పరీక్షలో తరచూ అడుగుతున్న ప్రశ్నలు ఐఐటీస్ కానీ, వార్తలో ఉన్న విన్యాసాలు కానీ, వార్తలో ఉన్న సమ్మిట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, విదేశీ పర్యటనలు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ మరియు సింగరేణి ఒప్పందం. మరి దేనికోసం ఒప్పందం జరిగిందంటే ఖనిజాల అన్వేషణ కొరకు ఒప్పందం జరిగింది. అంటే ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ మరియు సింగరేణి మధ్య ఒప్పందం జరిగింది కదా. దేనికోసం అంటే ఖనిజాల అన్వేషణ కొరకు. సింగిల్ లైన్ క్వశ్చన్ ఐఐటీస్ అంటే. మరి ఇంకా ప్రధానంగా గమనిస్తే తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడానికి నెక్స్ట్ 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తారంట తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ వన్ ఇండియా ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ హబ్ 2 రోజుల పాటు జరగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరిలో ఒక 2 రోజుల పాటు 2 డేస్ పాటు ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఒక ఒప్పందం జరిగింది. క్రిటికల్ మినరల్స్ హబ్ 2 రోజుల పాటు జరగగా దీంట్లో ఎవరు పాల్గొన్నారంటే బట్టి విక్రమార్క అంటే తెలంగాణ డిప్యూటీ సీఎం. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఐటీస్ ఒకసారి రీకాల్ చేసుకుందాం మీరు. కాలుష్య కారకాలను పోషకాహాలుగా మార్చే ఒక బ్యాక్టీరియా మాట్లాడుకున్నాం. పోషకాహాలుగా
మార్చి. ఒక బ్యాక్టీరియాని ఎవరు కనుగొన్నారన్న ఐఐటి ముంబై అని మాట్లాడుకున్నాం. ఐఐటి ముంబై. మా ఇటీవల కాలంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ని ఏ ఐఐటి వారు కనుగొన్నారు నాన్న అంటే ఐఐటి గౌహతి వారు కనుగొన్నారు. ఐఐటి గౌహతి చెప్పుకున్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఐఐటి హైదరాబాద్ వచ్చింది కావున మీకు ఇది గుర్తు రావాలమ్మా. నోటి క్యాన్సర్ను గుర్తించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ను ఏ ఐఐటి వారు కనుగొన్నారు ఇటీవల కాలం నుండి? ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక స్కీమ్ వార్తలో ఉందమ్మా. స్కీమ్ అంటే ఒక పథకం వార్తలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఢిల్లీ గవర్నమెంట్ గతంలో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఉండేవారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల కారణంగా ఆ పదవికి రాజీనామా చేశారు. మరి ఆ సమయంలో ఒక ఉమెన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఒక మహిళ పనిచేస్తున్నారు. అతీసి మార్లిన సింగ్ పనిచేస్తున్నారు. కనిపిస్తున్నారు కదా, ఆమె పేరు అతీసి మార్లిన సింగ్. అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన అరవింద్ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎవరికంటే పూజారులు, దేవాలయంలో పనిచేసిన పూజారులకి ప్రతీ నెల ఫెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వార్తల్లోకి వచ్చింది. పూజారి గ్రంథి సమ్మాన పథకం ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసాం? ఢిల్లీ రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతము. ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ పూజారి గ్రంథి సమ్మాన పథకము. మరి ఎవరికి సంబంధించి అంటే ప్రతి దేవాలయం మరియు గురుద్వారా పూజారికి నెలకు 18,000 రూపాయలు అందిస్తారమ్మా. అంటే దేవాలయంలో పనిచేసిన పూజారి వాళ్ళకి అందిస్తారు. మరి ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు లాంచ్ చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ లాంచ్ చేశారంటే ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ దగ్గర హనుమాన్ దేవాలయంలో దీన్ని ప్రారంభించారు. కన్నాట్ ప్లేస్ అంటే ఢిల్లీలో ఉంది. కన్నాట్ ప్లేస్ హనుమాన్ దేవాలయం దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించారు. పూజారి గ్రంథి సమ్మాన పథకము అంటే ఢిల్లీలో ఉన్న ప్రతి పూజారి కూడా దేవాలయంలో పనిచేసిన వ్యక్తులకి నెలకి 18,000 రూపాయలు అందిస్తారు. ఓకేనా. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న కొన్ని స్కీమ్స్ పథకాలు మీకు చాలా ఇంపార్టెంట్. అవి కూడా పాత పథకాలు కదా, లేటెస్ట్గా వచ్చిన స్కీమ్స్. ఒకసారి మనం గమనిస్తే బీమా సఖీ యోజన పథకం. మరి బీమా సఖీ యోజన పథకం భారతదేశంలో ప్రతి మహిళకు వర్తిస్తుంది. ఈ పథకాన్ని మోడీ గారు హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. 2024 డిసెంబర్ 9న ప్రారంభించారు. పిఎం మోడీ ప్రారంభించారు. బీమా సఖీ యోజన పథకము అంటే ఉమెన్స్ కోసము. నెక్స్ట్ వన్ లఖ్పతి దీదీ పథకమమ్మా. లఖ్పతి దీదీ యోజన పథకము. మరి ఇది కూడా మహిళలకు రుణాలు అందిస్తారు ఈ పథకం ద్వారా. నెక్స్ట్ వన్ హర్ఘర్ లఖ్పతి. నెక్స్ట్ వన్ ఎస్బీఐ ప్యాట్రన్స్. ఈ 2 పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది అని చెప్పుకున్నాం నిన్నటి రోజున. హర్ఘర్ లఖ్పతి. నెక్స్ట్ వన్ ఎస్బీఐ ప్యాట్రన్స్. మరి ఈ పథకం అయితే సీనియర్ సిటిజన్స్ కోసం చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ నమో డ్రోన్ దీదీ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాంట్లో మహిళలకు డ్రోన్స్ అందిస్తారు. ఈ పథకం ద్వారా ఉమెన్స్కి డ్రోన్స్ అందిస్తారు వ్యవసాయ రంగానికి సంబంధించి. ఇవన్నీ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ముఖ్యమైన పథకాలు, మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎందుకు అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక టాపిక్ వార్తలో ఉంది. అంటే రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. చేనేత వస్త్ర పరిశ్రమ అంటే చారీస్ ఇవన్నీ అల్లుతూ ఉంటారు. దాంట్లో ప్రధానంగా ధర్మవరం పట్టు చీరలు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతితో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 10 చేనేత క్లస్టర్స్ రాబోతున్నాయి. దీని ద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, మరి ప్రధానంగా ఎన్ని చేనేత క్లస్టర్స్ అంటే ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లు. కార్మికుల ఆధారంగా ఒక్కో క్లస్టర్కు 2 కోట్లు ఇస్తారమ్మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఏంటంటే 90%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 10% గుర్తుపెట్టుకోవాలి. మరి కొత్తగా ఏర్పాటు కానున్న చేనేత క్లస్టర్స్ ఇవే చూద్దాం. దీనిలో ప్రధానంగా గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి 1 అనే క్లస్టర్ పేరు మంగళగిరి. సెకండ్ బాపట్ల జిల్లా నుంచి శ్రీ టికోటేశ్వర. నెక్స్ట్ వన్ పల్నా నుంచి చిలకలూరుపేట. నెక్స్ట్ వన్ తిరుపతి జిల్లా నుంచి నారాయణవనము. నెక్స్ట్ వన్ తిరుపతి జిల్లా నుంచి మరొక ప్రాంతం శ్రీకాళహస్తి. నెక్స్ట్ అనంతపురం జిల్లా నుంచి చింతల వెంకటరమణస్వామి క్లస్టర్ పేరు. నెక్స్ట్ వన్ సత్యసాయి జిల్లా నుంచి హిందూపురం క్లస్టర్. నెక్స్ట్ వన్ నెల్లూరు జిల్లా నుంచి పాతూరు క్లస్టర్. కాకినాడ జిల్లా నుంచి పెద్దాపురం క్లస్టర్. తూర్పుగోదావరి నుంచి వదిసలూరు క్లస్టర్. దీని ద్వారా ఏం చేస్తారంటే చారీస్ ఇవన్నీ అల్లుతూ ఉంటారు నాన్న. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న బంగ్లాదేశ్ ఇష్యూస్. బంగ్లాదేశ్లో హింస కారణం వలన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు వార్తల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా యొక్క ఫాదర్ షేక్ ముజఫర్ రెహమాన్. మరి ఆయన్ని బంగ్లాదేశ్ పితామహుడిగా పిలుస్తాం మనం. అప్పట్లో ఆయన్ని చాలా గొప్పగా చూసేవారు. ఇప్పట్లో ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హింస కారణం వలన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు భారతదేశం రావడం జరిగింది. అయితే మరి ఈ సమయంలో ఏం జరుగుతుందంటే హింస కారణం వల్ల బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజఫర్ రెహమాన్ అంటే బంగ్లాదేశ్లో కరెన్సీ నోట్లపైన గతంలో ఆయన యొక్క ఫోటో ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా ఫోటోను తొలగించారు. బంగ్లాదేశ్ పితామహుడిగా పాఠ్య పుస్తకాల్లో కూడా తొలగిస్తున్నారు. ఈ పాఠ్య పుస్తకాలు ఆయన పేరును కూడా పూర్తిగా తొలగించినట్లు వార్తల్లోకి వచ్చింది. ముజీబుర్ ఇంకా జాతిపిత కాదు, బంగ్లాదేశానికి జాతిపిత కాదు అని చెప్పడం జరుగుతుంది. పాఠ్య పుస్తకాలు బంగ్లా చరిత్ర మార్చారు. బంగబంధుగా పేరొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజఫర్ రెహమాన్ ఆనవాళ్ళను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెరిపేస్తుంది. ఇటీవల కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని తొలగించిన సర్కార్ తాజాగా చరిత్ర పాఠ్య పుస్తకాలు ఆయన దేశ స్వతంత్ర ప్రకటన చేయలేదని పేర్కొంది. ఆయనకున్న జాతిపిత గౌరవ బిరుదును తొలగించారు. జాతిపిత పేరును కూడా తొలగించారు పాఠ్య పుస్తకాలు. అంటే ఇటీవల కాలంలో ఏ దేశ మాజీ అధ్యక్షుడి పేరు మీదుగా జాతిపిత అనే పేరును తొలగించారు పాఠ్యాంశాల్లో అంటే బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.